హాయ్ అండి. ఈరోజు హెవీ సైజు ఫుల్ సెట్ కటింగ్ చూద్దామండి. కటింగ్ చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెజర్మెంట్ చూద్దామండి. ఫస్ట్ 27 ఇంచీలు పొడవు అండి. షోలర్ 19 ఇంచీలు అండి. 22.5 ఇంచి రెట్ట పొడవు అండి. 18 ఇంచీలు రెట్ట సంక లూజ్ అండి. 12.25 ఇంచి అండి ఫ్రంట్ లూజ్ అండి. 16 ఇంచీలు కాలర్ అండి. 13.30 ఈ రెట్ట ఈ లూజ్ అండి, హ్యాండ్స్ లూజు. ఓకే అండి. ఇప్పుడు సెట్ కటింగ్ చూద్దామండి. తక్కువ మెజర్మెంట్ అండి, ఎక్కువ మెజర్మెంట్ తీయలేదు నేను. కొత్త వారి కోసము తక్కువ మెజర్మెంట్తో సెట్ కటింగ్ చూద్దామండి ఈ వీడియోలో. చూడండి, ఇట్లా ఉంటుందండి. డబుల్ పన్నా అండి ఇది. ఇలా తీసుకొని ఇది 1.60 సెంటీమీటర్లు ఉందండి. 1.60 సెంటీమీటర్లు ఉంది. డబుల్ పన్నా అండి. ఇలా తీసుకొని మొత్తం చూడండి, ఇలా తీసుకోవాలండి. ఇలా చూడండి, 2 పీసులు ఉన్నాయండి. ఇక్కడ చూడండి, 2 పీసులు. ఇది సీదా అండి. ఉల్టాలో మనము మార్క్ చేసుకోవాలండి. ఇలా 2 పీసులు మనము లెవెల్గా మనము చూసుకోవాలండి. ఇక్కడ సరి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంకా కటింగ్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోవాలండి. ఒకటి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలండి. ఇప్పుడు మనము లైట్ రౌండ్ అండి, కింద 3/4 ఇంచి పెట్టుకోవాలండి. ఇక్కడ ఈ కటింగ్కు చూడండి, ఇలా 3/4 ఇంచి కాడ ఇంకో లైన్ వేసుకోవాలన్నమాట. ఇదేంది కింద మర్చుకునే దానికి. మళ్ళీ వచ్చింది మనము ఫ్రంట్ పట్టీకి 1/4 ఇంచి మనము ఈడ వదులుకోవాలండి. 1.30 చూడండి. ఇలా 1.30 కాడ మార్క్ వేసుకోవాలండి. ఇలా షర్ట్ పొడవు 27 ఇంచీలండి. 27 ఇంచీలు పొడవు, 1/2 ఇంచి కుట్లు లేకనమాట. చూడండి, ఈ గిరకాటి నుండి మెజర్మెంట్ పెట్టాలండి. రెండో గిరకాటి నుండి ఫస్ట్ గిరకాటి నుండి 27 ఇంచీలు పొడవు, 1/2 ఇంచి కుట్లు లేకనమాట. చూడు, మొత్తము 27.5 ఇంచి. చూడండి, కుట్లు లేక 1/2 ఇంచి, 27 ఇంచీలు పొడవు అనమాట. ఓకేనా. ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలండి. తక్కువ మెజర్మెంట్తో అండి ఇది షర్ట్ కటింగ్, కొత్త వారి కోసము. మళ్ళీ షోల్డర్ వచ్చింది 19 ఇంచీలండి. 19.5 వచ్చింది 9.5 ఇంచి అండి. 9.5 ఒక 1/2 ఇంచి కుట్లు లేకండి. 10 ఇంచీలండి. 10 ఇంచీల కాడ ఇలా మార్క్ వేసుకోవాలండి. ఇలా మార్క్ వేసుకొని రెట్ట సంక లూజు 18 ఇంచీలండి. 18లో 1/2 ఇంచి, 18లో 1/2 పెట్టుకోవాలండి. 9 ఇంచీలు. చూడండి, రెట్ట సంక లూజు 18 ఇంచీలు అనమాట. రెట్ట లూజు 18లో 1/2, 9 ఇంచీలు అనమాట. 9 ఇంచీల్లో షోల్డర్ డౌన్ 2 ఇంచీలండి. షోల్డర్ డౌన్ 2 ఇంచీలు. మళ్ళీ ఇక్కడ షోల్డర్ పెట్టేయాలి. మళ్ళీ మార్క్ వేసుకోవాలన్నమాట. ఎంత పెట్టినాం, 10 ఇంచీలు పెట్టినాం కదండి. 19 ఇంచీలు షోల్డర్, 19లో 1/2 వచ్చింది. 9.5 ఇంచి, 1/2 ఇంచి కుట్లు లేకనమాట. ఇక్కడ షోల్డర్ పెట్టేసింది అనమాట. ఇప్పుడు 16 ఇంచీలు కాలర్ వేయాలంటే, 16 ఇంచీలు కాలర్ వేయాలంటే మనము 3 ఇంచీలు పెట్టుకోవాలండి. ఇక్కడ కరెక్ట్గా 3 ఇంచీలు పెట్టుకుంటే మనకు కాలర్ బాగా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 2 ఇంచీలు డౌన్ చేసుకోవాలండి. మళ్ళీ 2 ఇంచీలు డౌన్ చేసి మళ్ళీ తక్కువ వస్తే 1/4 ఇంచీనో పాయింట్ కట్ చేసుకోవాలండి. చూడండి, మళ్ళీ ఇక్కడి నుండి ఇక్కడికి ఓ మార్క్ వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, 2 ఇంచీలు. షోల్డర్ 19 ఇంచీలండి. ఫ్రంట్ చూడండి, ఇక్కడ ఒక గిర్ర వేసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ
9 ఇంచుల కాడ ఇక్కడ ఒక గిర్ర వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ లూజు 12.5 అండి, 12.5 హాఫ్ ఇంచి కుట్లు లేక అనమాట. 12.5 చూడండి, 12.5 ఆయనకు ఎక్కువ లేదండి, హిప్ అంతగా ఎక్కువ లేదు, అందుకని మనము ఒక పాయింట్ అంత ఎక్కువ పెడతాం అన్నమాట. ఎక్కువలే, ఒక పాయింట్ అన్నమాట ఎక్కువ. ఇప్పుడు మార్కింగ్ వేద్దామండి. లైట్ షేప్తో మార్కింగ్ వేద్దామండి. ఇలా అండి చూడండి, ఈ ఫ్రంట్ వచ్చింది 12.5, పొడవు వచ్చింది 27 ఇంచీలు, షోల్డర్ వచ్చింది 19 ఇంచీలు అండి. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. 27 ఇంచీలు పొడవు, హాఫ్ ఇంచి కుట్లకి 27.5 ఇంచి అండి. షోల్డర్ 19 ఇంచీలు, 19లో హాఫ్ 9.5 ఇంచి, కుట్లు లేక హాఫ్ ఇంచి అండి, 10 ఇంచీలు అండి. రెట్ట సంఖ లూజ్ అండి 18 ఇంచీలు ఉందండి. 18లో హాఫ్ పెట్టేసేదండి, 9 ఇంచీలు అనమాట. ఏమంటే 9 ఇంచీలు. ఓకేనా, 7వ మార్క్ వేసుకోవాలా. ఇది షోల్డర్ మార్క్ 7 ఒకటి వేసుకోవాలా, షోల్డర్ మార్క్ 7 ఒకటి వేసుకోవాలండి. మళ్ళా ఫ్రంట్ లూజ్ అండి 12.5, హాఫ్ ఇంచి కుట్లు లేకి 12.5. 7 ఒక్క పాయింట్ ఎక్కువ పెట్టినాయండి, అంతే. 12.5. ఓకేనండి, చూడండి 2 ఇంచీలు డౌన్ చేసేది. మళ్ళీ కాలర్ దగ్గర ఇచ్చాడు, ఒకవేళ తక్కువ వస్తే 1/4 ఇంచీనో ఒక పాయింట్ ఇచ్చేసుకోవాలండి. చూడండి, మళ్ళీ ఇట్లా రౌండ్ చేసుకోవాలండి. కొంచెము మనం కట్ చేసేటప్పుడు ఇలా చూడండి, ఫ్రంట్ మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేద్దామండి. ఇక్కడ చూడండి, 1.25 నుంచి మనం పట్టి తోముకుండేదానికి 1.25 నుంచి వదులుకున్నామండి. ఇంటికి ఈ కోర్ పీస్ కానింటి ఇక్కడికి 1.30 వదులుకున్నామండి. ఇది సింపుల్ కటింగ్ అండి, ఎక్కువ మెజర్మెంట్లు లేవు దీనికి. ఇలా కట్ చేసినా కూడా కొత్త వారు ఈజీగా ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది. ఇలా నేను చెప్పినట్టు కట్ చేయండి, మీకు నిట్ కుదురుతుంది. చూడండి, మా ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, మొదట లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి మా వీడియో. చూడండి, ఇలా చూడండి, మీకు మేమంటే అందాజుగా ఎత్తేస్తామంటే మీరు హాఫ్ ఇంచి ఇనికి ఇట్లా మార్క్ వేసుకొని చూడండి. మళ్ళీ ఇలా మనము ముక్కాల భాగం కాటికి చూడండి, ముక్కాల భాగం కాటికి ఇట్లా మనము ఇట్లా ఒక వేసుకునేది అనమాట. చూడండి, మీకు ఒకవేళ స్టేప్ పెట్టేది మీకు సరిగ్గా తెలియకపోతే ఇలా మార్క్ వేసుకున్నాను. చూడండి, ముక్కాల భాగం కాటికి మార్క్, ఈ ఫ్రంట్ కాటింటి షోల్డర్ కాటింటి హాఫ్ ఇంచి ఇనికి వేసుకొని మనం ఈ నుండి క్రాస్ ఒక గిర్ర వేసుకొని ఇక్కడ నీటి షేప్ ఎత్తున్నాడు. చూడ ఇదే లైన్లో ఎత్తాం. చూడండి, ఇప్పుడు నీట్గా వస్తుంది. ఇట్లా కూడా అందాజగా ఎత్తకుండా చూడండి, నీట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. స్ట్రైట్ కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి 2.5 ఇంచి పెట్టుకోవాలండి. లైట్ 2 ఎంతైనా 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. నేను 2.5 ఇంచి పెడతాను అంటే 2.25 ఇంచి పెడతాను. 2.5 వద్దులే, లైట్ రౌండ్ అనమాట. ఇలా ఇక్కడి నుండి అలా ఎత్తేది అనమాట. చూడండి, ఈ మాదిరి చాలు అనమాట.
ఇక్కడ కాడ మనం ఒక చెట్టు వేసుకోవాలండి. చూడండి ఫ్రంట్ కటింగ్ అయిపోయిందండి. చూడండి ఇక్కడ మార్క్ వేసుకోవాలండి. ఫ్రంట్ కటింగ్ అయిపోయిందండి. ఇంకా బ్యాక్ కట్ చేద్దామండి. బ్యాక్ ఇక్కడ వస్తుంది చూసుకోవాలండి ఒకసారి. చూడండి కరెక్ట్గా వస్తుందండి బ్యాక్. ఇక్కడనే దాని వెనకనే ఫ్రంట్ పక్కనే బ్యాక్ వస్తుందండి. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి బ్యాక్ 1/2 ఇంచి 12 అంకాలు పెట్టాం కదండి. ఫ్రంట్ 12 అంకాలు పెట్టాం కదా, 12 అంకాలు పెట్టేసేదండి వెనకాల. బ్యాక్ కుట్లు లెక్క ఇట్లా పైన ఫ్రంట్ ఎంత ఉంది కుట్లు లెక్కతో సహా 12 ముక్కాలు ఉంది కదండి. 12 ముక్కాల్లో 12 అంకాలే పెట్టేదనమాట. 1/2 ఇంచి తగ్గించేదనమాట. 1/2 ఇంచి బ్యాక్ ఫ్రంట్ పైన బ్యాక్ 1/2 ఇంచి తగ్గించాలండి చాలు. ఇదండి. ఇప్పుడు మనము 1.75 ఇంచి తగ్గిస్తామండి. బ్యాక్ ఫ్రంట్ పైన 1.75 ఇంచి తగ్గించినామండి. ఫ్రంట్ పైన ఇలా స్ట్రైట్గా వేసుకోవాలండి. చూడండి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ అంతా షోల్డరు 19 ఇంచీలు, 19.5 ఇంచి కుట్లు లెక్కి 20 ఇంచీలు అనమాట. అంటే 19 ఇంచీలు హాఫ్ 9.5 ఇంచి, 1/2 ఇంచి కుట్లు లెక్కి 10 ఇంచీలు అనమాట. 10 ఇంచీలు షోల్డర్ పెట్టేసి 1/2 ఇంచి 9.5కు 1/2 ఇంచి కుట్లు లెక్కి పెట్టినాం కాబట్టి 10 ఇంచీలు అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇట్లా స్ట్రైట్గా వేసుకోండి. మీకు అర్థమయ్యేదని చెప్తానండి. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ స్ట్రైట్ ఇట్లా రాకుండా మనము ఇలా కట్ చేసేది అనమాట. బ్యాక్ అట్లా ఉండాల, కటింగ్ అట్లా ఉండాలండి. ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దామండి. బ్యాక్ చూడండి ఇలా వేసుకొని 1/2 ఇంచి ఫ్రంట్ పైన బ్యాక్ 1/2 ఇంచి తక్కువ ఉండాలండి. మళ్ళీ ఇక్కడి నుంచి మార్క్ వేసుకొని 1.75 ఇంచి డౌన్ చేసినామండి. 1.75 ఇంచి డౌన్ చేసి షోల్డర్ 19 ఇంచి పెట్టినామండి. ఇప్పుడు కట్ చేద్దామండి. చాలా తక్కువ మెజర్మెంట్ అండి కొత్త వారి కోసము. ఇలా అండి. ఇలా అండి బ్యాక్ కటింగ్ అయిపోయిందండి. ఇక్కడ సెంటర్కు మనము ఒక చెట్క వేసుకోవాలండి ఇలా. ఇప్పుడు రెట్ట
రెట్ట కటింగ్ చూద్దామండి. చూడండి, ఇలా ఓ పక్క తీసుకొని సీదా పక్క, సీదా లోపలికి వేయాలంటే సీదా మనము ఇట్లా ఓ పక్క తీసుకోవాలండి. మనము ఒక సైడ్ నుంచి తీసుకొని చూడండి, ఫస్ట్ మనము రెట్ట కట్ చేసే ముందు ఈ కోర్ పీస్ కట్ చేసేదండి, అవసరం లేదు. కట్ చేసి ఇప్పుడు మనకు 18 ఇంచులు రెట్టపొడి లూజ్ ఉన్నాయి. 18 ఇంచులు అండి. పద్దెనిమిది కుట్లు లేక హాఫ్ ఇంచి అండి, 18.5. మళ్ళా ఇక్కడి నుండి మనం మార్క్ వేసుకోవాలన్నమాట పొడుగు కొలుచుకునేదానికి. ఇప్పుడు ఫస్ట్ మనం స్ట్రైట్గా 18.5 పెట్టుకుని 18 ఇంచులు పెట్టుకొని కుట్లు లేక హాఫ్ ఇంచి, 18లో హాఫ్ వచ్చిందే 9 ఇంచులు అండి. రెట్ట సంకలూజ్ అండి 18 ఇంచులు, 18లో హాఫ్ వచ్చి 9 ఇంచులు అండి. 9 ఇంచులు కుట్లు లేక హాఫ్ ఇంచి 9.5 ఇంచి అండి. ఇలా 9.5 ఇంచి పెట్టేదండి. ఇలా ఇలా పెట్టుకొని చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ గిర్ర వేసుకోవాలండి. ఇక్కడ స్ట్రైట్ గిర్ర వేసుకొని ఇక్కడి నుండి మనము రెట్టపొడుగు పెట్టాలండి. 22.5 ఇంచి రెట్టపొడుగు అండి. 22.5 ఇంచి రెట్టపొడుగు. మనము 22.5 ఇంచి నుండి 22.5 ఇంచి ఇక్కడ మార్క్ వేసుకోవాలండి. రెట్టపొడుగు 22.5 ఇంచి. ఇప్పుడు 1.25 ఇంచి మనము తగ్గించాలి. 1.25 ఇంచి ఏంది కప్పుకు 1.25 ఇంచి కప్పు తగిలిస్తే 2.25 ఇంచి వేయాలండి. చూడండి, ఇప్పుడు 22.5 ఇంచి రెట్టపొడుగు, ఈ రెట్టపొడుగు వీటికి వచ్చిందండి. 1.25 ఇంచి తగ్గిస్తామండి రెట్టపొడుగు. మనము ఏంది కప్పు కోసము 1.25 ఇంచి తగ్గిస్తున్నాం అనమాట. కప్పు కోసం చూడండి, 1.25 ఇంచి తగ్గిస్తే మనకి ఎట్లా అంటే 1.25 ఇంచి 7.5 ఇంచి 7.5 ఇంచి పోతే 1.25లో 3/4 ఇంచి ఉంటుంది. 3/4 ఇంచి 1 ఇంచి వేస్తాం అనమాట. మళ్ళీ మనం 7 ఇంచి 7 వస్తుంది అన్నమాట. చూడండి, మనం 2.25 ఇంచి ఎట్లా వేయాలంటే 22.5 ఇంచి అండి రెట్టపొడుగు. 22.5లో 1.25 ఇంచి మనము వదులుతున్నాము. ఏంటి 1.25 ఇంచి మనము తగ్గిస్తున్నాము. ఏంటికి కప్పు కోసము 1.25 ఇంచి తగ్గిస్తే మనకు చూడండి 7.5 ఇంచి వస్తుంది అనమాట. ఇంచి పోతుంది. ఈ 1.25 ఇంచి 1 ఇంచి 2.25 అవుతుంది అనమాట. అట్లా చూడండి, 1.25 ఇంచి 7 వదిలినాం, 7.5 ఇంచి పట్టేస్తాం, 7.5 ఇంచి పట్టేస్తాం. 7.5 ఇంచి ఇది 1/2 ఇంచి ఇంచి అవుతుంది. 1.25 ఇంచి మనం వదిలినాం. 1.25 ఈ ఇంచి 2.25 కప్పు వేసేది అలా అంటే అందుకని 1.25 వదిలినాం అనమాట. కింద ఈ సైజుకు 6 ఇంచీలు పెట్టుకోవాలండి. 6 ఇంచీలు పెట్టుకోవాలా. మనము ఒక మెజర్మెంట్ ఉంది అనమాట. 7.5 కాడ కరెక్ట్గా ఇట్లా 2 సార్లు మడతలు వేస్తారనమాట. 2 సార్లు మడతలు వేసి ఇట్లా మనము చేతికి ఇట్లా ఇరుకు లేకుండా ఫ్రీగా ఉండేదానికి మనం ఆడ కూడా మెజర్మెంట్ తీసుకున్నాం అనమాట. అందుకని మనము 7.5 ఇంచి కాడ మనము మార్క్ వేసుకొని కరెక్ట్గా 7.5 ఇంచి కాడ మనం మెజర్మెంట్ తీసుకున్నాం. 13.5 చూడండి, 13.5లో హాఫ్ వచ్చింది. 6.5 పాయింట్, దానికి 1/2 ఇంచి మనము కుట్లే కుదురుకోవాలి. 1/2 ఇంచి కుదురుకుంటే 7.25 పాయింట్ అవుతుందండి మాట. 7.25 పాయింట్ అవుతుందండి. చూడండి ఇట్లా. మళ్ళీ ఇక్కడి నుంచి మనం చూడు సంకటం ఎంత చేయాలా, 3.5 ఇంచి చేయాలండి. కరెక్ట్గా 3.5 ఇంచి చేస్తే మనకు కరెక్ట్గా సంక లూజు సరిపోతుంది అనమాట. సంక డౌన్ బాగా సరిపోతుంది అనమాట. చూడండి 3.5 ఇంచి
ఇది రెట్ట పొడవు 22.5 ఇంచి, ఈడ 1.25 ఇంచి వదిలినాం అనమాట. 1.25 ఇంచి మనం డౌన్ చేసినాం అనమాట కప్పు కోసం. 22.5 ఇంచి రెట్ట పొడవు, రెట్ట డౌన్ సంఖకు 3.5 ఇంచి డౌన్ చేసినామండి. ఇక్కడి నుండి మనము మార్క్ వేసుకోవాలన్నమాట. ఇలా ఈడ లైట్ షేప్తో మనము మార్క్ వేసేయాలన్నమాట. చూడండి ఇలా చూడండి. రెట్ట 3.5 ఇంచి సంఖ డౌన్ అండి. ఇప్పుడు కట్ చేద్దామండి. చూడండి, ఇప్పుడు మనము చూడండి షేప్ ఎత్తేదానికి చూడండి ఇలా షేప్ ఎత్తాలండి. చూడండి అంటే 1 ఇంచి అనమాట. ఏడు సెంటర్లో ఇలా వేసుకోండి. మీకు డౌట్ ఉంటే ఏడవ చెట్కా వేసుకోండి. సెంటర్ కట్ నుండి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచి డౌన్ ఉండాల గుంత. చూడండి అంతే అండి. ఇలా ఇలా డౌన్ ఎత్తాలండి. చూడండి ఇలా చూడండి. ఇప్పుడు ఇది 1 ఇంచు ఉంది కదండి, ఇది లైట్గా అంత లేకుండా మనము లైట్గా షేప్ ఎత్తుకోవాలన్నమాట. అట్లా అండి. ఇంత ఉంటే చాలండి. ఇంత 1/4 ఇంచి ఉంటే చాలు, ఎక్కువ లేకుండా కరెక్ట్గా 1/4 ఇంచి ఉందండి. ఈ గుంతకు దీనికి మెట్టకు 1/4 ఇంచి ఉంది అనమాట సెంటర్లో. చూడండి ఈ మాదిరి రెట్ట కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్ కట్ చేద్దామండి. ఇంకో రెట్ట మేము నెక్స్ట్ తీసుకుంటామండి. ఊరికే టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ దీని పక్క తీసుకునేసేదండి. 2 రెట్ట వచ్చింది. చూడండి ఈ పక్క తీసినాం కదండి రెట్ట ఒకటి, 7 తీసినాం కదండి రెట్ట. మళ్ళీ ఈ పక్క తీసేదండి, 7 తీసేది ఒక రెట్ట. అంతే అండి. ఇప్పుడు 7 అన్న తీయవచ్చు. చూడండి దీని పక్కనే తీయవచ్చు అనమాట, ఏం పర్వాలే. ఇప్పుడు ఇది లైన్ సెట్ చేయాలి కదండి. లైన్లు దగ్గర ఉంటాయి కాబట్టి మనమేమి ఫీల్ కావాల్సిన లేదు. చూడు ఎంత కాలించుకోవటి ఉన్నాయి. నువ్వు చెటక అయినా కూడా ఆడాన్నే ఒక పాయింట్ ఇట్లా అట్లా వస్తుంది కాబట్టి మనము దీనికి ఏం లైన్ మనం షోల్డర్ అట్లా కట్ చేసినా కూడా మనము లైన్ సెట్ చేసేచ్చు అనమాట. చూడండి ఇప్పుడు షోల్డర్ కటింగ్ చూద్దామండి. ఇట్లా మనం ఫస్ట్ స్ట్రైట్గా మనం కట్ చేసుకోవాలండి. 4 పీస్ కట్ చేసేదండి. ఇవి ఇట్లా చిన్న లైన్స్ వస్తే కదా మనము ఆటోమేటిక్గా షోల్డర్కు రెట్టకు లైన్ సెట్ చేసేచ్చండి. ఓ పాయింట్ ఇట్లా అట్లా వస్తుంది కాబట్టి కుసం పెట్టేచ్చు అనమాట. పెద్దగా వస్తే మటుకు మనం లైన్ సెట్ చేయాలండి. లైన్ సెట్ చేసేది కూడా చూపిస్తాను ఈసారి కటింగ్లో. అట్లా సెట్ వస్తే కన్నా చూపిస్తానండి ఎలా లైన్ కట్ చేయాలా, ఎలా లైన్ సెట్ చేసేది. షోల్డర్ చూడండి, బాగా చూడండి. షోల్డర్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనం షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకొని ఇప్పుడు 1.25 ఇంచి మనము బ్యాక్ డౌన్ చేసినామండి. 1.25 ఇంచి డౌన్ చేస్తే బ్యాక్ 5.30 వేయాలండి. షోల్డర్ ఎంత? 5.30 అండి. 5.30 షోల్డర్ వేయాలన్నమాట. 1.5 ఇంచి డౌన్ చేసినారనుకోండి 5.5 ఇంచి వేయాల.
2 ఇంచీలు బ్యాక్ డౌన్ చేయారనుకోండి 6 ఇంచీలు వెళ్ళా అట్లండి. ఇప్పుడు మనము 3 ఇంచీలు ఫ్రంట్ షేప్ ఎత్తినామంట. 3 ఇంచీల ఒక పాయింట్ పెట్టుకోవాలంటే ఎక్స్ట్రా ఓ పాయింట్ చాలు. ఓ పాయింట్ 3 పాయింట్ పెట్టుకొని ఇలా ఓ మార్క్ వేసుకోవాలన్నమాట. మళ్ళా షోల్డర్ 5 ముక్కాలు కదండి, 2.25 ఇంచి డౌన్ చేయాలంటే ఇక్కడ 2.5 షోల్డర్ డౌన్ చేయాలంట. గుంత 2.5 కాడ మార్క్ వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు షోల్డరు మనం మెజర్మెంట్ పెట్టాలి. 19 ఇంచీలు షోల్డరు, 19.5 వచ్చిందే 9.5. మళ్ళీ 10 ఇంచీలు మనము షోల్డర్ పెట్టుకోవాలన్నమాట. 1/2 ఇంచి కుట్లు లేక అనమాట. 9.5 ఇంచి షోల్డరు, 1/2 ఇంచి కుట్లు లేక అనమాట. ఓకేనా? 9.5 అంటే 19 ఇంచీలు షోల్డరు, 19 ఇంచుల అర్థము 1/2 వచ్చిందే 9.5 ఇంచి, 9.5 1/2 ఇంచి కుట్లు లేక అనమాట. అంటే మొత్తం కలిపితే 10 ఇంచీలు అవుతుందండి. ఇప్పుడు ఈ 5 ముక్కాలు 5 ముక్కాలు పెట్టుకోండి. 1.5 ఇంచి తగ్గించండి. ఈడ షోల్డర్ అంటే 4.25 ఇంచి పెట్టేసేది అనమాట. ఇక్కడ చూడండి, 1.5 ఇంచి తగ్గించాలండి షోల్డరు చాలు. ఇట్లా 5 ముక్కాలు పెట్టినారు కదండి. ఈడ 4.25 పెట్టాలన్నమాట. 4.25 పెట్టేసిన మన ఇట్టే సరిపోతుందంట. 10 ఒక పాయింట్ 10 కాలు పెట్టుకోవాలండి. ఈడ 10 కాలు పెట్టుకోవాలన్నమాట షోల్డర్. ఈడ 10 ఇంచీలు, ఈడ 10 కాలు ఇట్లా, ఎందుకంటే క్రాష్ ఉండాలి కొంచెం. చూడండి, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ మార్క్ నుండి ఈ మార్క్ కరెక్ట్గా ఈడ 10 ఇంచీలు పెట్టినాము. ఇక్కడ ఇక్కడ వచ్చింది 10 కాలు. చూడండి, 10 కాలు పెట్టినాము. చూడండి, కరెక్ట్గా 10.5 ఇక్కడ 3 ఇంచీల ఒక పాయింట్ అనమాట. ఇప్పుడు మార్క్ వేద్దామంటే నీట్గా షర్ట్ కూర్చుంటుందండి ఈ కటింగ్కు. ఈడ ఇలా మార్క్ వేసుకోవాలండి మనము కట్ చేసేటప్పుడు. ఇప్పుడు చూడండి, షోల్డరు 5.30 అండి. ఈడ 4.25 అంటే 4.5, ఇక్కడ 2.25 అండి డౌన్. ఇదండి, ఇది 2.25 డౌన్ అన్నమాట. చూడండి, షోల్డరు ఇదేనండి. 1.25 నుంచి బ్యాక్ కట్ చేస్తే, డౌన్ చేస్తే 5.25 నుంచి కట్ చేయాలా. మళ్ళీ ఇక్కడ వచ్చింది 4.25 ఇంచి పెట్టుకోవాలా. ఇక్కడ వచ్చింది 5.25 పెట్టుకోవాలా. ఇది వచ్చింది వీటికి డౌన్. ఈ డౌన్ వచ్చింది 2.25 అంటే 2.25. ఓకేనండి, షోల్డర్ మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేద్దామండి. చూడండి, షోల్డర్ కటింగ్ అయిపోయిందండి. అంతే అండి, షోల్డర్ కటింగ్ నీట్గా కూర్చుంటుందండి. 16 ఇంచులు షోల్డర్ కాలరు నీట్గా 16 ఇంచులు నీట్గా కూర్చుంటుంది. ఇదే కటింగ్తో మీరు కూడా కట్ చేసి చూడండి. నీట్గా ఫిట్టింగ్ బాగా కూర్చుంటుందండి షర్ట్. అంతే అండి. మా షర్ట్ కటింగ్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా అండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కు. ఓకే అండి.